మన టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఏపీ సిపిఐ రైతు సంఘం నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం నేమకల్లు హిర్దేహాల్ పరిధిలో ఉన్న స్పాంజ్ ఐరన్ కర్మాగార సమీపంలో పొలాల్లో సాగు చేసిన పంటలకు కర్మాగార యాజమాన్యం పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సర్మాస్, తాలూకా ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి, సిపిఐ మండల ఇన్ఛార్జి గౌస్ పీరా, తాలూకా సిపిఐ తాలూకా కార్యవర్గ సభ్యుడు కోట్రేష్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ బాలకృష్ణకు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్మాగార కాలుష్యంతో సమీపంలోని పంటలు దెబ్బతిని రైతులు ఏటా నష్టపోతున్నారన్నారు. యాజమాన్యం స్పందించి 15,000 నుంచి 30,000 వరకు ఎకరాకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గురుస్వామి, రైతు సంఘం నాయకులు నరసింహులు, ప్రశాంత్, చందా హుసేన్, రైతులు రామాంజనేయులు, బసవనగౌడ్, మల్లన్న, తిమ్మప్ప, గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరు గణేష్. మేము నేమకల్ తరపు నుంచి ఇక్కడ బొమ్మనాల్ మండలంలో ఎంఆర్ఓ దగ్గర అర్జీ ఇవ్వడానికి వచ్చినాము. ఎందుకంటే మా ఊర్లోన 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందువల్ల చాలా దుమ్ము ధూళి కాలుష్యం వస్తుంది. అది ఎంతవరకు అంటే ఊరు మొత్తం వస్తుంది. అయినా తగినంత అది వాళ్ళకి ఎంత అనుకూలం ఉందో వాటి వరకే డబ్బులు ఇస్తున్నారు. అది సరిపోదు. మాకు ఈ డబ్బులే వద్దు. కావాలంటే ఆ దుమ్మునే అరికట్టండి, లేకుంటే ఫ్యాక్టరీ లేకుండా చేస్తే ఇంకా మంచిది మాకు. దీనివల్ల వాళ్ళు ఇచ్చే డబ్బు వల్ల మాకు ఒక ఎరువు ప్యాకెట్ కూడా రాదు. అందుకోసము మేము ఈరోజు అర్జీ ఇవ్వడానికి బొమ్మనాల్ మండలంలో ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినాము. దీనికి న్యాయం చేయాలని మా అన్న రైతు సంఘం వాళ్ళు వచ్చినారు. వాళ్ళ తరపు నుంచి మేమంతా కోరుతున్నాం. ఫ్యాక్టరీలు ఉన్నాయి స్పాంజ్ ఐరన్. నేను వచ్చేసి పోయిన సంవత్సరం మిర్చి పెట్టా. దానికి దగ్గర 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా. నాకు వచ్చింది అయితే 70,000. ఆ 5 ఫ్యాక్టరీ నుంచి చాలా డస్ట్ వస్తుంది మనకి. ఎప్పుడు పోయినా మాకు వస్తుంది, అన్న ఇస్తారా అన్న, మీకు ఇస్తున్నాం డబ్బులు 2,200 ఇస్తారన్నారన్న ఎకరానికి. మాకు ఎక్కడికే సరిపోవడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా మనకి ఎవరితో ఇప్పించుకున్నా కూడా వాళ్ళకి ఇవ్వడానికి కూడా డబ్బులు అవ్వడం లేదు మా చేత. మీకు ఎకరాకి ఎంత కావాలని మీరు ఆశిస్తుంది? 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వాలని నష్టపరిహారం. రాయదుర్గం తాలూకా బొమ్మనహాల్ మండలంలో మరి సిపిఐ ఏపీ రైతు సంఘంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి విషయం ఏంటంటే దాదాపు నేమకల్ గ్రామ పరిధిలో అయినటువంటి మరి హిర్దాల్ నేమకల్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే స్పాంజ్ ఐరన్ ఉందో దాంట్లో మరి ఎస్ఎల్ అయితేనేమి, రామాంజనాలు అయితేనేమి, అదేవిధంగా మరి రాహుల్ ఫ్యాక్టరీ అయితేనేమి, మరి బాలాజీ ఫ్యాక్టరీ అయితేనేమి, సాయి బాలాజీ అయితేనేమి, ఇలా దాదాపు 5 ఫ్యాక్టరీలు అక్కడ వెలిసాయి. వీటి వల్ల దాదాపు 18 సంవత్సరాల నుంచి కాలుష్యం అనేది విపరీతంగా ఉంది. మరి ఆ ఫ్యాక్టరీలో మరి బ్యాక్ ఫిల్టర్ అయితేనేమి, అదేవిధంగా మరి ప్లాంటేషన్ అయితేనేమి, దాదాపు 12 బ్యాక్ ఫిల్టర్లు ఉంటే ఒక్కటి కూడా రన్ చేయకోకుండా మరి ప్లాంటేషన్ లేదు. మరి కాలుష్యాన్ని నియంత్రించడానికి అన్ని పరికరాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటి కూడా అక్కడ మరి ఒక మేనేజర్లు ఎవరు కూడా ఉపయోగించడం లేదు. వాటిని ఉపయోగిస్తే నెలకి దాదాపు 20 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. కానీ ఈ ఖర్చునంతా కూడా మరి గాల్లోకి వదిలేస్తూ ఆ దుమ్ము ధూళి అనేటువంటి కాలుష్యం కూడా మొత్తం పంట పొలాలు దాదాపు నేమకల్ ఆంజనేయ స్వామి గుడి గోపురం మీద కూడా ఉన్నటువంటి ఆ కాలుష్యము పడే విధంగా వాళ్ళు చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నేమకల్ ఏదైతే ఉందో మరి మండలం పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అడిగేవాడికి ఒక లెక్క, అడుక్కున్న వాడికి ఒక లెక్క అంటూ అక్కడ ఉన్నటువంటి పెత్తందారుల చేతుల్లోన మరి ఏదైతే దాదాపు 900 ఎకరాల భూమి ఉందో ఆ భూమిలో గల రైతులకు అడిగిన వానికి ఒక రకంగా నష్టపరిహారం ఇవ్వడం, అడగకపోయిన వాడికి ఒక రకంగా, ఏమీ తెలియని వానికి 15,000 నుంచి 2,200 రూపాయల వరకు ఎకరానికి నష్టపరిహారం ఇస్తున్నారు. మరి దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఎకరానికి కూడా మరి నిబంధనల ప్రకారం 15,000 నుంచి 30,000 రూపాయల వరకు మరి నష్టపరిహారం కట్టించాల్సింది. మరి దాదాపు 18 సంవత్సరాల నుంచి ఒక ఎకరానికి లెక్కేస్తే ఎంత అవుతుందో మీరే ఆలోచించండి. ఇలా పూర్తిగా ప్రజలను నట్టేంట ముచ్చేసి అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో మాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా దీనిపైన అయితే ప్రజలకు న్యాయం చేయాల్సిందే. 900 ఎకరాల భూములు ఏదైతే ఉందో దాదాపు 400 మంది రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తిగా నష్టపరిహారం ఇచ్చి మరి ఏదైతే కాలుష్యం ఉందో వాడిని పూర్తిగా నేమకల్ గ్రామం నందు మళ్ళా నేమకల్ గ్రామంలో ఉన్నంటి రైతులు మరి వందలాది ఎకరాలు భూములు అక్కడ సాగు చేసుకొని జీవన సాధించేవాళ్ళు. మరి అక్కడ నేమకల్ గ్రామంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి 15-20 ఏళ్ళు అయిందంట. మళ్ళీ ఆనాటి నుంచి దాంట్లో వచ్చే
కాలుష్యం వల్ల, దాంట్లో వచ్చే దుమ్ము ధూళి వల్ల మళ్ళీ రైతులు పంటలు దున్ని విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ మొలకు ఎత్తిన తర్వాత దుమ్ము ధూళి దానిపైన మొక్కలపైన పడిన తర్వాత మొక్కు ఎదిగే పరిస్థితే లేదు. మళ్ళీ దానివల్ల మళ్ళీ రైతులంతా పోయి మళ్ళీ ఫ్యాక్టరీ యజమానుల దగ్గరికి పోతే, ఏమండి మాకు ఈ పంటలు పెట్టినాము, మాకు పంట ఉత్పత్తి కావడంలే, చెట్టు పెరిగే పరిస్థితే లేదు, పెట్టిన పెట్టుబడి కూడా మాకు రావడంలే, పంట నష్టపోతున్నాము, మరి దీనికి మాకు నష్టపరిహారం కల్పించండి, మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి రైతులు పోయి అడిగితే వాళ్ళకి ముష్టితో ప్రమాణంగా అంటే ముష్టి వేస్తున్నారు. ఎంత? 1500, 2000 అంటే వాళ్ళు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ యూరియా బస్తా ఈరోజు చూస్తే 2000, 2500 రూపాయలు ఉంది. మళ్ళీ వాళ్ళు ఇస్తుండేది ముష్టి డబ్బులు, ఒక బస్తకి సరిపోదు. మళ్ళీ సేద్యం ఏంది, మళ్ళీ లేబర్ కూలీ ఏంది, మళ్ళీ ఇతనం ఏంది, మళ్ళీ ఇలాంటి అనేక వస్తువులు కూడా కొనాల్సి వస్తుంది. కాబట్టి రైతు ఒక ఎకరాకి కనీసం అంటే 20,000 నుంచి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారు. మళ్ళీ అలాంటి రైతులకు మళ్ళీ పంట నష్టపోతుంటే మళ్ళీ వాళ్ళు అప్పులు చేసి భార్య తాలిబొట్టులు కుది పెట్టుకుని వాళ్ళు అప్పులు చేసుకుని వచ్చి పంటలు పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి రైతులు పోయి వాళ్ళకి అడిగితే కొంతమంది మేనేజర్లు అంటారంట, మీకు ఇచ్చినాం పోయి ఇంకా అయ్యలేదు, మీరు ఏం చేతనేది చేసుకోపోండి అంటారు. అంటే అర్థమేమి? రైతులు ఎక్కడికి పోవాలి? కాబట్టి మేము సిపిఐ పార్టీ అనుబంధం ఏపీ రైతు సంఘం అందరూ కలుపుకొని ఈరోజు రైతుల్ని తీసుకొని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంకి చేరుకుని పెద్ద ఎత్తున దీనిపైన ఉధృతం చేయాలని చెప్పి ఈరోజు వచ్చాం. అదే ఎంఆర్ఓ దృష్టికి తీసుకొని వచ్చి ఈరోజు రైతుల దగ్గర మనమంతా అర్జీలు ఇప్పించి వాళ్ళకి తక్షణమే ఫ్యాక్టరీ యజమానుల్ని చర్యలు తీసుకొని వాళ్ళకి పెట్టిన పెట్టుబడికి నష్టపరిహారం కల్పించాలని చెప్పి మేము సిపిఐ పార్టీ మళ్ళీ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. నియంత్రించాలి కాలుష్యాన్ని వెంటనే, నియంత్రించాలి కాలుష్యాన్ని వెంటనే, ఆదుకోవాలి నేమకల గ్రామాల రైతులను, ఆదుకోవాలి నేమకల గ్రామాల రైతులను, న్యాయం చేయాలి నేమకల గ్రామాల రైతులకు. ఏపీ రైతు సంఘం వర్ధిల్లాలి, ఏపీ రైతు సంఘం రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత.